హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్‌లో మామిడికాయ పప్పుని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఈ మామిడికాయ పప్పుని ట్రై చేసి చూడండి. ఇక తయారీలోకైతే వెళ్ళిపోదామండి. ముందుగా ఈ పప్పు తయారీ కోసం కుక్కర్ తీసుకుని ఒక అరగంట ముందు నానబెట్టుకున్న ఒక కప్పు కందిపప్పును వేసుకోండి. ఇలా ముందుగా పప్పును నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది. ఈ పప్పులోకి 2.5 కప్పులు ఉండేటట్లుగా నీళ్లను పోసుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. పప్పు మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా ఈ విధంగా ఉండాలి. ఈ పప్పుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి 2 టీ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసి ఈ ఆవాల్ని కాస్త చిటపటలాడనివ్వండి. ఆవాలు ఈ విధంగా చిటపటలాడుతున్నప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. 5-6 ఎండుమిర్చి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని 1/2 స్పూన్ ఉండేటట్లుగా ఇంగువను వేసుకోండి. ఇంగు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఈ పోపు అంతా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకుని వేసుకోండి. అలాగే 5-6 పచ్చిమిరపకాయల్ని పొడవుగా చీల్చుకుని వేసుకుని వీటిని కాస్త వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఒక పుల్లగా ఉన్న మామిడికాయను తీసుకుని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ముక్కలు తొందరగా మగ్గడం కోసం కాస్త ఉప్పును వేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. చాలా మంది మామిడికాయ ముక్కల్ని నీళ్ళలో వేసి కూడా ఉడికిస్తారండి. ఇలా మామిడికాయ ముక్కల్ని నూనెలో వేసి మగ్గించి పప్పు చేయటం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుంది. చూడండి, మామిడికాయ ముక్కలు అనేవి ఇలా మెత్తగా అయితే మగ్గాయి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కందిపప్పును ఈ పోపులో వేసి పప్పు మరీ గట్టిగా కాకుండా కాస్త పలచగా ఉండటం కోసం కొద్దిగా నీళ్లను కూడా వేసుకుని ఇప్పుడు దీంట్లో మీ రుచికి తగ్గట్లుగా కారాన్ని వేసుకోండి. మనం ముందుగా మామిడికాయ ముక్కలు మగ్గడం కోసం కాస్త ఉప్పును వేసామండి. ఇప్పుడు మరి కొంచెం ఉప్పును కూడా వేసుకోవాలి. ఈ ఉప్పు కారాలు అనేవి మీరు తినే కారాన్ని బట్టి, మీరు వేసుకున్న మామిడికాయ ముక్కను బట్టి వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి పప్పు అంతా కలిపి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి. పప్పు ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు కావాలంటే టెంకను కూడా వేసుకోవచ్చు. టెంక అంటే చాలా మంది ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా చివర్లో వేసుకుంటే జీడి అనేది తగలకుండా ఉంటుందండి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఉడికించి చివర్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే క్యాటరింగ్ స్టైల్ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, మనం ముందుగా పప్పును ఉడికించి పెట్టుకుంటే 5 నిమిషాల్లో ఈ పప్పును అనేది మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. క్యాటరింగ్ వాళ్ళు ఇదే విధంగా అయితే చేస్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనిపైన కాస్త నెయ్యి వేసుకుని తింటే మరింత రుచిగా ఉంటుంది. ఇలా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూసి ఈ పప్పు మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.